చెప్పు. బాత్రూంలో. అవును బాబు, నేను మీ ఇంటి పని మనిషినే, బాత్రూమ్ కడిగేదాన్నే. అందుకే అంటున్నాను, నన్ను వదిలే. మీ కులంలో మీ నాన్నగారు చూసే గొప్పింటి సంబంధం చేసుకుని సంతోషంగా ఉండు. ఏ సీను, ఏం చేస్తున్నావు? సీను, చెయ్యొదులు. వదులు శ్రీను, చెయ్యొదలకపోతే అరుస్తాను. ఏ శ్రీను, వదలమంటున్నానా? ఏం చేస్తున్నావు? శ్రీను, చెయ్యొదులు. శ్రీను, సీను, నీకే చెప్పేది. ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకో 6 నెలల్లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా అవసరమైతే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాను. నన్ను నమ్ము తులసి. తులసి, దేవుడి మీద ఒట్టు. ఏమి ఆశపడ్డానికి అంతుండాలిగా? ఇలా చూడు, కన్న తల్లిగా చెప్తున్నాను, ఇది జరగదమ్మా. ఆ పిల్లాడిని మర్చిపో తల్లి. అలాగే మర్చిపోతాను. కానీ ఒకటి. ఏమిటి? ఇంకొకరిని పెళ్లి చేసుకోమని నువ్వు నన్ను ఎప్పుడు అడగకూడదు. అది నా వల్ల కాదమ్మా. తీసే ఉంది. పదిన్నర వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? అది సినిమాకి వెళ్ళాను నాన్న. ఏరా, సినిమాకు వెళ్ళాలంటే చెప్పి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను? సరే, నువ్వు వెళ్ళే ఇంటర్వ్యూ ఏమైంది? నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఏ? ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. నచ్చలేదంటే దండగా 100 రూపాయలు కట్టి ఎందుకు అప్లికేషన్ ఇచ్చావు? అప్లై చేసినప్పుడు బాగానే ఉంటుందని అనుకున్నాను. తర్వాత కనుక్కుంటే తెలిసింది నాకు ఉద్యోగం సెట్ అవ్వదని. ఎందుకు సెట్ అవ్వదు? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గానుగద్దెలో ఒకే చోట పనిచేయాలి నాన్న. కొత్తగా ఆలోచించడానికి అందులో ఏమీ లేదు నాన్న. అంటే ఇప్పుడు వరకు నువ్వు చేసిన పనులన్నీ సొంతంగా ఆలోచించి చేస్తున్నావన్నమాట. పాచు పనులు చేసేదాన్ని కూతుర్ని హోటల్కి తీసుకువెళ్ళి గెడ్డం పట్టుకొని నోట్లో కేక్ పెట్టే వరకు వెళ్ళింది వ్యవహారం. ఉద్యోగం చేయటానికి చేత కాదు.
అంట్లు తోమడం అనేది అంత నీచమైన పనని నేనేమీ అనుకోవట్లేదు. రేయ్, ఇంక మీద ఒక మాట అంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అంతస్తులు వదిలేయరా. కులం, వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి, కొంచెమైనా ఆలోచించావా? నాన్న, నాకు ఈ కులం, మతం ఇలాంటి వాటిలో నమ్మకం లేదు. అంతేకాదు, ఇది నా పర్సనల్ విషయం కదా. ఏది పర్సనల్ విషయం? చూడండి, ఏంటి ఎదిగిన పిల్లాడిని పట్టుకుని ఇలా మాట్లాడొచ్చా? అవును, ఎదిగిన పిల్లలా మాట్లాడుతున్నాడా? వీడి కోసం ఎంత చేశాను నేను. కొంచెమైనా విశ్వాసం ఉందా? ఒక పాచి పని చేసి దాని కూతురు కోసం నన్నే ఎదిరిస్తాడా? ఏంటి ఏదో పెద్ద కన్నాను పోషించాను చించుకుంటున్నారు. పంది కూడా 12 పిల్లల్ని కంటుంది. అది ఏ రోజు మీలాగా కన్నాను పోషించానంటే ఇలా చించుకోదు. మీ బాధ్యత కని పెంచడం, అదేగా మీరు చేసింది. అంతకంటే మీరు పీకింది ఏమీ లేదుగా. ఏంటాడు వదులు. ఏమిట్రా ఇది? అమ్మా! రేయ్, ఆయన నిన్ను కన్న తండ్రి, ఆయన మాటలోనూ న్యాయం ఉంది. మామా, మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకున్నావు అనుకో, అతను నీకు పావలా కూడా ఇవ్వడు. అది మాత్రం నిజం. రేయ్, పెద్దోళ్ళ కోపాలు ఎంతవరకు రా? తాళి కట్టి ఒక బిడ్డను కని వాళ్ళ కాళ్ళ మీద పడ్డావనుకో, వాళ్ళు అన్నీ మర్చిపోతారు. సరేరా, ఇప్పుడు నువ్వేం నిర్ణయించుకున్నావు? తన్ని పోషించగలిగే ఉద్యోగం దొరికితే నేను ఆ పక్క రోజే పెళ్లి చేసుకుంటాను రా. అంతే కదా, మా ఎస్టేట్లో మంచి జీతానికి ఒక ఉద్యోగం వేసిమ్మంటాను. పెళ్ళవగానే మీరిద్దరూ అక్కడికి వెళ్ళిపోండి. బెస్ట్ ఐడియా. అది వర్కౌట్ అవుదరా. ఎందుకని? తను వాళ్ళ అమ్మను వదిలిపెట్టి రాలేదు, నేను మా అమ్మను వదిలిపెట్టి వెళ్ళలేను. మీ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం కదా. ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అది మాత్రమే కాదు, మా నాన్నకి నేనేంటో నిరూపించాలంటే ఆయన కళ్ళ ముందే ఉండాలి. రేయ్, మీకేమైందిరా? ఎందుకు మొహాలు అలా పెట్టి కూర్చున్నారు? అవును, వీడి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాంరా? ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయాలరా. లవ్ అంటే అంతేరా, 190 ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎదిరించి పోరాటంలోనే థ్రిల్ ఉంది.